తెలుగుదేశం పార్టీ రంగు రుచి వాసన కోల్పోతుందన్న భయం దాని అధినాయకుడిని పట్టి పీడిస్తోందా? అందుకే తిరగబాత పెట్టెలోంచి రోజుకో స్పైసీ మ్యాటర్ ను బయటికి తీసి జనం మీదికి పిచికారీ చేస్తున్నారా? తాజాగా ప్రియమైన వియ్యంకుడి నోటి వెంట 2-3 పంచ్ డైలాగుల్ని చదివించి పార్టీ ఫ్యూచర్ మీద ఆశలు పెంచుకోవాలని క్యాడర్ ను ఆదేశిస్తున్నారా? ఇవన్నీ తెలుగు తమ్ముళ్లను గుండెలవిసేలా చేస్తున్న బేతాళ ప్రశ్నలు. బ్లాక్ క్యాట్స్ ఇచ్చే రెగ్యులర్ సెక్యూరిటీ, 100 కార్ల ఎల్లో కాన్వాయ్, అటు ఇటు వేలాది మంది పోలీసుల పహారా, ఎలాగైతేనేం తెలంగాణలో చంద్రబాబు రైతు యాత్ర ఓ మోస్తరు దిగ్విజయాల ఖాతాలో పడిపోయింది. కార్ల మీద కోడిగుడ్లు పడ్డా, వేదిక మీదకి చెప్పులొచ్చి దాడి చేసినా ఆ దృశ్యాలన్నీ తెలంగాణ వేడిలో పడి సులభంగా కరిగిపోయేవే తప్ప జనం మనసులో గుర్తుండిపోయేవి మాత్రం కావు. జూబ్లీహిల్స్ ఇంటి నుంచి క్షేమంగా వెళ్లి లాభంగా వచ్చిన బాబుగారు పార్టీ కోసం ఏమేం తాయిలాలు తీసుకొచ్చారన్నది మాత్రం ఆయనకే తెలీదు. రైతు పోరుబాట కంటిన్యూ చేసుకోవచ్చన్న చిన్నపాటి ధీమా తప్పితే తెలంగాణలో పార్టీ బతికే ఉందన్న భరోసా మాత్రం బాబుగారిని వరించలేదన్నది నిఖార్సైన నిజం. అందుకే సడన్ గా ఈ సింహాస్త్రాన్ని బయటికి తీశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ తన చిరకాల ఉబలాటాన్ని వెలిబుచ్చుకున్న బామ్మర్ది బాలయ్య చంద్రబాబు ప్రయోగించిన అగ్గిబరాటాయనన్నది సగటు తెలుగు తమ్ముడు ఒపీనియన్. చెప్పాను కదా, నెక్స్ట్ ఎలక్షన్ లో దిగిపోతున్నాను బరిలోకి. అదే లేదండి, పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా, అది ఎక్కడి నుంచి అయినా సరే, కోస్తా నుంచి అయినా సరే, రాయలసీమ నుంచి అయినా సరే, తెలంగాణ నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2 చక్రాలకు ఇరుసులుడిపోయి ముందుకు కదల్లేక మొండికేస్తున్న బావగారి బండికి బాలయ్య బామ్మర్ది సారథ్యం అత్యవసరమే కావచ్చు. కానీ 2009లో ఇదే రథానికి సారథిగా పనిచేసిన చేదు అనుభవం బాలయ్యకు గుర్తుండకుండా ఉండదు. అయినా సరే 2014లో కూడా పార్టీని ముందుకు నడిపిస్తానని జనం ముందే ఇండైరెక్ట్ గా ఒట్టేసుకున్నారు. ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి నాన్నగారు లాగా ప్రజలకు నిస్వార్థమైన సేవ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓట్లేస్తే వడ్డించడానికి ఫలానా వంటకాలు కూడా సిద్ధంగా ఉన్నాయని హామీలు కూడా గుప్పించుకున్నారు. మరి చదువుకున్న గ్రామీణుల నిరుద్యోగం మన రాష్ట్రం ప్రగతికి ఒక పెద్ద నిరోధకంగా ఉంది. అందుకే రేపు తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రధాన పీఠం వేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కానీ అది నందమూరి వంశం, ఎమ్మెల్యేగా తృప్తి పడే సాదాసీదా వంశం మాత్రం కాదు. అందుకే బాబా బామ్మర్దుల మధ్య ప్రచన్న యుద్ధం చూడాల్సి వస్తుందేమో. హిందూపురం కాకపోతే ఇంకేదో పురం నుంచైనా బాలయ్యను గెలిపించుకునే సత్తా కార్యకర్తలకు ఉంది. అయితే బాబు కావాలా బాలయ్య కావాలా అంటూ పజిల్ పెడితే మాత్రం ఎల్లో క్యాడర్ కు కష్టంగానే ఉంటుంది. నాన్న చేతిలోంచి కాస్తంత బలవంతంగానే లాక్కున్నా ఆ తర్వాత పార్టీ బాగా బతికేట్టు చేసుకున్న ఘనత నారా బావగారిదేనని నందమూరి పుత్రరత్నాలకి తెలుసు. కానీ ప్రస్తుతానికి బావ పేరు మీద ఉన్న పార్టీకి బయట నుంచి 2-3 పవర్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఒకటి బాబాయ్, ఇంకోటి అబ్బాయి. వీళ్ళిద్దరి మధ్యన ఇంకో రకమైన ఆధిపత్య పోరు కనిపించకుండా ఉండిపోయింది. సరిగ్గా 6 నెలల క్రితం కొడుక్కి మద్దతుగా బావ మీద అలిగిన హరికృష్ణ తతంగాన్ని క్యాడర్ ఇంకా మర్చిపోలేదు. ఎవరి మాట వినని ఈ సీతయ్యతో బాబుగారు పడ్డ కష్టాలకు కూడా లెక్కేలేదు. ఇదే సీతయ్య కొత్త పార్టీ పెట్టి బోర్డు తిప్పేసి తర్వాత మళ్లీ చేయి పట్టుకుని లాగి బలవంతంగా కూర్చోబెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఇంకో బామ్మర్దితో బేరసారాలు మొదలు పెట్టుకోక తప్పలేదు. అడిగి అడక్క ముందే రాజ్యసభ సభ్యత్వాన్నిచ్చి పోలిట్ బ్యూరోలో కూడా మెంబర్షిప్ రాసిచ్చిన చంద్రబాబుతో సీతయ్య ఎడమొహం పెడమొహంగానే ఉన్నట్లు టీవీల్లో చాలాసార్లు స్పష్టంగా కనిపించింది.
రేపు బాలయ్య అనే ఇంకో సమాంతర రేఖ కూడా పార్టీలో అడ్డుగీతలు గీస్తే చంద్రం మామయ్యకు సినిమా కనిపించడం ఖాయమన్నది ఆపోజిషన్ లో కనిపించే చిగురంత ఆశ. ఇంట్లో బామ్మర్దుల మోత ఇలా పెరుగుతూ పోతే బాబా బాబా పన్నీరు బావను పట్టుకుని తన్నేరు పాట గుర్తుకు రాకుండా ఎందుకుంటుంది? నందమూరి మార్కున్న బామ్మర్దులంటే బావ మంచి కోరే వాళ్లేనని, చంద్రం బావ కళ్ళల్లో ఆనందం నింపుతారని తెలుగు తమ్ముళ్లు మనసారా ఆశిస్తున్నారు. మరి బావగారి పాత్ర బాబుగారికి సూట్ అవుతుందా? ఇది తెలియాలంటే కొన్ని క్యాలెండర్ పేజీలు చెరగాల్సిందే.